ప్లేట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ప్లేట్ అయితే కాదండి, ఇవాళ అయితే సర్వపిండి చేశాను. ఇవి అయితే ఎలా చేశాను ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. చూసారా ఫ్రెండ్స్, ఎలా వచ్చాయో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ అయితే ఒక మంచి స్నాక్ ఐటెంతో ముందుకు వచ్చానండి. ఇదే తెలంగాణ సర్వపిండి అంటారండి. ఇది బియ్యం పిండితో చేస్తారు. 1 కప్పు బియ్యం పిండితో సర్వపిండి అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సింది. చూడండి, సర్వపిండి చేసుకోవడానికి ఏమేమి కావాలో అయితే ఒకసారి చెప్పేస్తాము. 1 కప్పు బియ్యం పిండి అండి, అలానే ఒక ఆనియన్ చిన్నది, అలానే నువ్వులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియా, అలానే కారము, కొద్దిగా ఇవి శనగపప్పు, అదే పెసరపప్పు కొద్దిసేపు 1-2 గంటలు అయితే నానబెట్టానండి. అలానే తగినంత ఉప్పు, కొత్తిమీర, ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకు, ఇవన్నీ తీసుకొని మనమైతే ఇప్పుడు సర్వపిండి, తెలంగాణ సర్వపిండి అయితే చేసేద్దాము. ఫస్ట్ అయితే ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నామండి చిన్నగా. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి, అలానే క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి. చూసి అయితే మాకు సపోర్ట్ చేయండి. ఇదైతే చిన్నగా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ సర్వపిండి అనేది తెలంగాణ స్పెషల్ అండి. మేమైతే ఒకసారి అయితే తిన్నాము, ఒకసారి మా ఆయన తిన్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ అయితే కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా అండి. ఎలా వస్తుందో ఏంటో అయితే చూసేయాలి. ఇవాళ బియ్యం పిండి 1 కప్పు తీసుకున్నాం కదా, సరిపడా ఉప్పు, సరిపడా కారం బదులు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు కారం అయితే తీసుకుంటున్నాను. అలానే ముందుగా నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు, అలానే కొద్దిగా జీరా, కొద్దిగా నువ్వులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే పచ్చి కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు చూడండి, కరివేపాకు, అలానే కొద్దిగా ధనియాలు వేస్తే అక్కడక్కడ తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇది మొత్తం ఉప్పు, కారం అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి. కారం అయితే అంతా వేసేస్తాను. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ అన్నీ వేసేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయేట్టు అంతా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని, దీనికైతే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. చాలా టేస్టీగా ఉంటాయి. త్వరగా చేసుకునే స్నాక్ ఐటమ్ సర్వపిండి అండి.
చూడండి ఇలా పిండి ముద్దలో కలిపి ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ 5 మినిట్స్కి అయితే ఇలా అయింది కదా. ఇప్పుడైతే చూడండి ఇలాంటి చిన్న కడాయి తీసుకున్నా పర్లేదు, ఫ్లాట్గా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ రాసేసి మనము ఈ సర్వపిండి చపాతీ పిండిలా దీంట్లోనే ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ అంటించుకోవాలండి. ఇలా కింద అంతా మొత్తం ఇలా అంటించుకున్నాక ఒక చిన్న ముద్ద అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే చిన్నగా చేసి చూపిస్తానండి. ఒకటి చూడండి చిన్నగా ఇట్లా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఈక్వల్గా ప్రెస్ చేసుకొని మనమైతే ఇప్పుడు సర్వపిండిని రెడీ చేస్తున్నామండి. ఇదైతే ఒక 10 మినిట్స్ అవుతుంది కాల్చడానికి. చిన్న మంట మీద పెట్టయితే కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా ఇలా చేసుకున్నాక చిన్నగా హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ హోల్స్లో మనం ఆయిల్ అయితే వేస్తున్నాము. ఈ హోల్స్లో ఆయిల్ వేసేసి చిన్న మంటపై కాల్చుకోవడం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా కూడా అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేశాను. చిన్న మంటపై పెట్టేసి ఇలా పెట్టేయడమే. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆ హోల్ చేసాము కదా, ఇందులో మొత్తం ఆయిల్ వేసుకొని కాల్చుకోవడం. చాలా సింపుల్ అండి. ఒక 10 మినిట్స్ ఇలానే ఉంచాలి. 10 మినిట్స్ ఇలానే ఉంచితే మనకు అప్పుడే కాలుతుందండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నదైతే పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొకటి ఇందులో కూడా వేసుకోవచ్చు. మనం ఫ్లాట్ గుండేదైతే చూపిస్తున్నాం అండి. అది కాలేలోపు ఇంకొకటి మనమైతే ఇక ఇందులో ఒత్తేసుకున్నామంటే త్వరగా అయితే చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్ పిండి ముద్దని ఇలా పెట్టాం కదా, ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవడం. కొద్దిగా ఆయిల్ రాసుకుంటే చేతికి మనం ఇలా ఫ్లాట్గా వేసుకోవచ్చు. ఈ సర్వపిండి చేసుకోవడానికి గిన్నెలు కూడా ఉంటాయండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా మనకి పల్చగా కావాలంటే పల్చగా, లేకుంటే మెత్తగా చేసుకొని చేసుకోవడం. చూడండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ వల్లే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. అండి చాలా సింపుల్గా అయితే ఇలా వేసుకున్నాను. ఇప్పుడైతే మధ్యలో హోల్స్ అయితే ఇలా చిన్నగా పెట్టుకోవడం. చూసారా, ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ ఇలా కాల్చుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో కూడా చిన్నగా హోల్స్ పెట్టాం కదా, అందులోనే ఆయిల్ ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడం. చూడండి చిన్న మంటపై అయితే పెట్టాను. ఇది కూడా సేమ్ అండి ఇలానే. ఇప్పుడైతే ఇది అయిందో లేదో చూసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి చిన్నగా కాలినట్టు అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే రివర్స్ తిప్పి కూడా కాల్చుకోవడము. ఒకసారి చూసేద్దాము. చూడండి ఇదైతే కళాయి పల్చగా ఉంది కాబట్టి త్వరగా కాలిందండి. ఇదైతే తిప్పి వేసి మళ్ళీ ఒకసారి కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇదైతే పల్చగా ఉంది కాబట్టి త్వరగా అయితే కాలిందండి. కొద్దిగా మాడి ఉంటుంది. ఇప్పుడు మనం రివర్స్ కాల్చుకుంటే కాల్చుకోవచ్చు, లేకుంటే లేదు. ఎందుకంటే పిండిగా ఉంటుంది అనేది కాల్చుతున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్ కింద కూడా కాలుతుంది. అట్లా రివర్స్ చేసుకోవడం. చూసారా ఫ్రెండ్స్ సర్వపిండి అయితే ఇలా ఈజీగా చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పీల్చుకోండి, బాగా రెడీ అయింది. చూడండి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవడం. చూడండి ఇలా మెల్లిగా ఆయిల్ రాసుకుంటే చేతికి అయితే అంటుకోదు. మనకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, మందం కావాలంటే మందంగా ఇలా కొట్టుకోవడం అండి. చూడండి ఇలా చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి. ప్రాసెస్ అయితే సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకైతే మళ్ళీ మళ్ళీ చేయండి అంటారు.
ఇప్పుడు చూడండి చిన్న మంటపై మళ్ళీ పెట్టుకోవడం ఫ్రెండ్స్. ఇలా ఒక 5 మినిట్స్ అనేది కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా కాలింది కదా. ఇప్పుడైతే తిప్పి ఒకసారి కాల్చేసుకోవాలి. చూడండి చిన్నగా చాలా ముద్దుగా ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్ వెనకాల కూడా కాల్చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది ఒక సర్వ్ రెడీ. ఇలా ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇప్పుడైతే ఇదైతే తిప్పి అయితే కాల్ చేసుకుంటాను. చూడండి ఇది లోతుగా ఉంది కదా, త్వరగా కాలిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండైతే కాల్ చేసుకుంటాం ఫ్రెండ్స్. పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడైతే ఇవి 2 బాల్స్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఈ కళాయిలో అయితే చేస్తున్నామండి. దీంట్లో అయితే కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలి. ఫస్ట్ ఇలా మొత్తం ఆయిల్ రాసుకొనేసి ఈ పిండి ముద్దనైతే ఇలా చేసి ఆయిల్ రాసుకొని మెత్తగా ఇలా చేసుకోవాలండి. పల్చగా ఒత్తుకోవాలి. ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత పల్చగా మనకి సర్వపిండి అయితే రెడీ అవుతుంది. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా అండి. ఎలా వస్తుందో ఏంటో చూడాలి. ఇప్పుడు చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం చిన్న మంటపై కాల్చుకోవాలి. అప్పుడైతేనే బాగా కాలుతాయండి. చిన్న మంటపై ఒక 5 మినిట్స్ అయితే కాల్చుకున్నామంటే తెలంగాణ సర్వపిండి అయితే రెడీ. చూసారా ఇలా మొత్తం మనకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. చూడండి ఈ సర్వపిండి గిన్నెలు కూడా వస్తాయి, అందులో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉంటాయో ఏంటో చూసిద్దామనేసి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న హోల్స్ అయితే చేసుకోవాలండి. ఈ చిన్న హోల్స్లో అయితే మనము ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ అయితే ఇందులో వేసుకోవడమే. తక్కువ ఆయిల్తో స్నాక్ ఐటమ్ అండి ఇదైతే. ఇంకా చిన్న మంటపై పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాం. చూడండి చిన్న మంట మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలా పెట్టారంటే చాలండి. సర్వపిండి అయితే రెడీ అవుతుంది. కొద్దిసేపు ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచాలండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా కాలింది. అయితే తిప్పేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ చేసుకోవాలి. సర్వపిండి అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. తెలంగాణ సర్వపిండి అయితే రెడీ. ఇక్కడైతే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవైతే. చూసారా ఇలా ముట్టుకుంటేనే విరిగిపోతాయి, ఎంత బాగుంటాయి. టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అయితే చూస్తున్నాను నేనైతే. చాలా బాగున్నాయండి, క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అక్కడక్కడ పప్పు శనగపప్పు పెసరపప్పు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదండి ఇవాళ వీడియో. మరి